ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయిన వెనక ఎంత అకుంఠిత దీక్ష ఉంటుందో అనడానికి ఇక్కడ మనం చూపించబోయే ఒక చేనేత వస్త్రాల నేతలో తమ చేతులకి ఏ కలైనా కూడాను చిక్కాల్సిందే అన్నటువంటి ఆ దంపతులు లక్ష్మీ నాగేశ్వరరావు ఇద్దరు చేతుల మీదుగా రూపొందించుకున్నట్టు ఒక కళాకృత్యం ఈరోజు ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని కావస్తున్నటువంటి మోడీకి అందజేసేందుకు వారు ఒక కళాకృతిని రూపొందించారు. ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అన్నటువంటి ఎగ్జిట్ పోల్ నేపథ్యంలో వారు ఎన్ని రోజులుగా ఆ బహుమతిని తయారు చేసేందుకు శ్రమించారు. ఆ అకుంఠిత దీక్ష వెనక రూపుదాల్చుకున్నటువంటి ఆ చిత్రం ఏంటంటే మీకు ఇప్పుడు ఆర్టీవీలో చూపిస్తున్నాం. చూస్తే ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి అభినందనలు అని చెప్పి ఆది దంపతులు ఇద్దరు కూడాను ఈరోజు వారి చేతుల మీద రూపుదాల్చినటువంటి ఈ పట్టు వస్త్రం ఆయనకి కృతజ్ఞత ఇవ్వాలనుకుంటున్నారు. ఈయన మూడోసారి అంటే ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారని తెలిసినటువంటి వెంటనే ఏదైతే ఈ ప్రక్రియకి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత మాత్రం ఎన్ని రోజులు ఈ ప్రక్రియ కార్యక్రమం ఆ ఇద్దరు దంపతులు కూడాను చేపట్టారు. ఈ ప్రక్రియలో వారు ఎంతలా శ్రమించారో ఆయనకి కృతజ్ఞత తెలిపేందుకు వారు ఎందుకు ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారనే విషయం వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మాత్రమే పూర్తయింది, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఈ నిర్ణయం వెనక ఏ బలమైన నమ్మకం ఈ దేశానికి మూడోసారి మళ్ళీ మోడీ ప్రధాని అవుతారని అనుకున్నారు? అంటే ప్రధానమంత్రి గారు అంటే అప్పలనాయుడు గారు మాకు ప్రాబ్లంతో మేము ఇది ముందుకి వెళ్ళడానికి మేము ఇదే అతగాడు ప్రోత్సాహం వల్లే మేము ఇది చేసాము. ఇలాగా అంటే మా అప్పలనాయుడు గారు మీరు చెయ్యాలండి అనేసి అంటే తప్పనిసరి చేస్తామండి, మరి ప్రధానమంత్రి మోడీ దాకా మీరు వెళ్తుంది, అందుచేత ఏంటంటే మీకు మళ్ళీ ఇచ్చర్ల నుంచి ఈరోజు విజయనగరం జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి కలిసిరెడ్డి అప్పలనాయుడు ప్రోత్సాహంతోనే ఇది చేశారు. ఈ విషయం మీకు ముందే పసిగట్టేశారా మోడీ మళ్ళీ మూడోసారి ప్రధాని అవుతారని? అది మాత్రం కరెక్టేనండి, మూడోసారి ప్రధానమంత్రి అవుతారనేసి మాత్రం మాకు నమ్మకం. అది ఆ దృఢత్వంతో మేము ఇది తయారు చేయడానికి ముందు పడ్డాం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కళాకృత్యాన్ని తయారు చేసడానికి ఎన్ని రోజులు శ్రమించారు? భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఇంతలా ఆయన ముఖ చిత్రాన్నితో పాటు కృతజ్ఞత తెలిపేందుకు చేసినట్టు ఈ ప్రయత్నంలో మీ శ్రమ ఎంత ఉంది అంటే ఏం చెప్పారు? శ్రమ అంటే ఇప్పటికి మేము ఎలక్షన్ అయిపోయిన మర్నాడే మేము అంటే ఈ ఎలక్షన్ అయిపోయిన మర్నాడే స్టార్ట్ చేసాము. అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయినట్టే మొదలు పెట్టారు. ఆ పెట్టిన క్రమంలో ఎన్ని గంటలు దీనికోసం వెచ్చించారు, లేకపోతే రోజులు వెచ్చించారు? దీనికోసం ఎంత వ్యయం కూడా అయి ఉంటుంది? వ్యయం అంటే మరి ప్రస్తుతం ఇది మెటీరియల్ మేము కొనుక్కున్నామండి. అది డబ్బు మెటీరియల్ మేము కొన్నాము. అదే మరి ఈ నేత ఇది మాత్రం అది ఉన్నదేనే, ఈ మెటీరియల్ మాత్రం మేము కొనుక్కున్నాం. మెటీరియల్ కొనుక్కున్నా కూడాను దీని తయారీ వెనక ఇద్దరు దంపతుల తాలూకా శ్రమ ఎంత ఉంది? శ్రమ అంటే గొప్ప శ్రమ అండి. అది అంటే మాట బుర్ర పిచ్చి పని అండి. ఎందుకంటే డైరెక్ట్గా నాడి ఇసిరి చేయవలసిన పని కాదండి. ఎక్కడ చేతితోటి పనే, ఎక్కడ పుల్లల పనే. మొత్తం ఈ కొస నుండి ఆ కొస దాకా 60-70 పుల్లలు పడతాయండి. ఆ 70-60 పుల్లలు ఈ నేత మామూలుగా అంటే ఇలాగ లాగకుండా ఈ పుల్లలు తిప్పే ఇది అలా నిలబడాలండి. అలా ఎన్ని రోజులు పట్టింది ఇది చేయడానికి? అదే ఆ వేళ కంటే ఈ వేళ దాకా దగ్గర 15 రోజులు దగ్గర 13వ తారీఖుని ఎలక్షన్ అయింది కదండి, ఆ మర్నాడే స్టార్ట్ చేసాం. ఇది రూపదాల్చారు మీరు. ఈరోజు ఆ కృతజ్ఞత తెలిపే క్రమంలో మోడీని కలిసేందుకు తప్పిస్తున్నారు దంపతులు ఇద్దరు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదండి. మా కళ్ళడానికే మేము ఆ దీంతో శ్రమించి మేము చేస్తున్నామండి. అది మాత్రం ఏదైతే ఆ చిత్రాన్ని నిర్మించాలని అప్పలనాయుడు ప్రోత్సహించారో పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి దంపతులు ఇద్దరు కూడా రేయింబవళ్ళు శ్రమించి ఈరోజు
ఈ ఏదైతే అభినందన అంటే మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారన్నటువంటి విషయాన్ని ముందుకే పసిగట్టినటువంటి వారి దంపతుల అపార నమ్మకం ఈరోజు ఈ ముఖ చిత్రం రూపుదాల్చుకొని చెప్పుకుంటూ ఆయనతో పాటు భారీగా ఈరోజు ఈ ఏదైతే ఈ కళాఖండాన్ని రూపొందించక ఆమె చేసినటువంటి ప్రయత్నం చూస్తే ఒక గృహిణి ఈ పనిలో నిష్ణాతులు కాదనట్లేదు. ఒక మోడీ కృతజ్ఞత చెప్పాలని దీంట్లో ఆయన ఏదో అభిమానం చెప్పారు. మీరు కూడా ఏ విధంగా భాగస్వామి? అతను మాట్లాడింది నేనేమో చెప్పండి. మీరు కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. మీరు పాల్గొన్నారు. ఆ పాల్గొనడం వెనక ఆ రూపం ఏదైతే ఆ చిత్రాన్ని రూపొందించిందో అదొక ఫోటో వస్తుంది. ఆ ఫోటోతో ప్రతి నూలుపోకు కూడాను ఆ దీన్ని అతికించాలి. దాంట్లో మీ పాత్ర కూడా ఎంత ఉంది? ఇద్దరం అతను చెప్తారండి. ఒకవేళ నేను ఏదైనా డౌట్ వస్తే అడుగుతాను అతను నాకు చెప్తారు. ఆ విధంగా నేను తీస్తాను. ఇలాంటి కళాఖండం మొట్టమొదటిసారి ఇలా దారపోగులతో రూపొందాల్సిందే. ఇంతకు ముందు ఏమైనా ఇటువంటి అనుభవం? ఫస్ట్ ఇదే మొట్టమొదటిసారి చేసాము. మొదటిసారి చేసేది ఇదే. అంటే సాధారణంగా ఏం చేస్తుంటారు, ఈరోజు ఇది చేసిన వెనక దానికి వ్యత్యాసం ఏముంటుంది? సాధారణంగా చీరలు నేస్తుంటారు, లేకపోతే ఏమో ఆర్డర్ నేస్తుంటారు. ఫస్ట్ టైం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మీకు అంతలా ఇష్టంతో చేసినటువంటి ప్రక్రియ ఏ విధంగా దోహదపడింది? ఇది ఒక కొత్త ప్రక్రియ, మీరు శ్రీకారం చుట్టారు అనుకుందాం. సో ఆ ప్రక్రియలో మీ వధూవరులు ఇద్దరు కూడా ఎంతలా దీని మీద దృష్టి పెట్టారు? చాలా ఎక్కువ పెట్టామండి, చాలా ఎక్కువ. కనీసం ఉదయం 7 నుండి సాయంత్రం 7 వరకు అలాగా ఇందులోనే ఉన్నాం. టైం చాలా తీసుకున్నాం. చాలా తలనొప్పి కూడా వచ్చింది, చాలా కష్టపడ్డాం కూడా. ఈ ఏదైతే మీరు పడినటువంటి ఈ వేతన ఉందో లేకపోతే వ్యధ ఉందో ఇది పోవాలి అనుకుంటే దీన్ని ఎవరికి అందజేయాలని ఆశపడుతున్నారు? మోడీ గారికి అందజేయాలని ఆశపడుతున్నాం. అదే ఆ ఆశ మీదే చేసాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విజయనగరం ఎంపీగా అభ్యర్థిగా బరిలోనున్న కలిశెట్టి అప్పలనాయుడు ఆ రోజే ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయం, మూడోసారి ముచ్చటగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోయినటువంటి మోడీకి ఈరోజు బహుమతిగా ఇవ్వాలని లావేరుకి సంబంధించిన ఈ దంపతులు ఇద్దరిని కూడా ఆశ్రయించిన తర్వాత ఏదైతే ఈ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా వారే సమకూర్చుకున్నారు. కాకపోతే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి దంపతులు మాత్రం మోడీని కలవాలి, ఈ బహుమతి ఆయనకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంలో చేసినటువంటి శ్రమ కష్టం కూడా కంటికి కనబడకుండా చేశారు. కేవలం చీరలు ఇతరత్ర నేతలకే వారికి ఆ కళ దోహదపడుతుంది కుటుంబానికి. కానీ ఈసారి వారి జీవితంలో ఒక మొట్టమొదటి ఇటువంటి ప్రక్రియ చేపట్టారు. ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి వస్తుంది. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని ముందుగా పసిగట్టినటువంటి ఆ దంపతులు ఇద్దరి చేతితో రూపొందాల్చుకున్నటువంటి ఏదైతే ఈ శాల్వ ఉందో రేపు ఆయన ప్రమాణ స్వీకారం రోజుకి ఆయన చేతులకు అందిస్తే తమ శ్రమను మర్చిపోతాం, తమ చేసినటువంటి ఈ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశపడుతున్నారు. మరి వారి ఆశలు అడియాశలు కాకుండా నేరుగా ప్రధానమంత్రి కలిసి ఏదైతే ఈ శాలువాను అందజేసే అదృష్టం ఆ దంపతులిద్దరికి కలుస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. లావేర్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.